ఉన్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. Hallelujah.
స్థలముపై ఆసీనుడమైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆమేన్. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. అందరూ ఆహా హల్లెలూయా. అందరూ కూడా పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా, మహాగణుడా స్తోత్రం. మమ్మను కొనిపోవా, మమ్మను కొనిపోవా, త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్రం. హల్లెలూయా. మమ్మను కొనిపోవా, త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా అందరూ పాడాలి, ఆహా హల్లెలూయా. అందరూ అందరూ ఆహా హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. పడదాం. కృపతోర
రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి నీరాక్రమించి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి నీరాక్రమించి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. చివరిసారిగా అందరు చేతులెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నవి ఉన్నను, ఎలాగూ శరీరము అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే శరీరములోనికి ఒక్క ఆత్మదందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారిమైతిమి. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలాగా ఉన్నాయా? చెయ్యిలాగా కాలుందా, కాలులాగా చెయ్యి ఉందా? ముక్కులాగా నోరుందా, నోరులాగా చెవి ఉందా? అన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి. ఇందులో ఏది గొప్ప? ఏది గొప్ప అండి? ఏదో ఒకటి ఇస్తాడంట దేవుడు. నోరు కావాలా, కాళ్ళు కావాలా కోరుకో. కళ్ళు కావాలా, చెవులు కావాలో కోరుకో. వాళ్ళని వికలాంగులు అంటున్నారు, ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటున్నారు. కానీ ఒక సంపూర్ణమైన శరీరంలో వ్యత్యాసమైన అవయవాలు ఉన్నా ఇవన్నీ ఒకే శరీరానికి చెందినవి. ఇవన్నీ వర్కింగ్ టుగెదర్, అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే, ఇప్పుడు ఎక్కడ గుచ్చుకుంటే ఇలాంటి బూట్లు వేసుకొని నడిచేవాళ్ళకి, కానీ ఆ రోజుల్లో రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళం. స్కూల్కి వెళ్ళాలంటే ఆ రబ్బర్ చెప్పులో నుంచి దూరి కాళ్ళలో గుచ్చుకునేది. గుచ్చుకోగానే అబ్బా అంటది నోరు, కళ్ళు గబక్కను వంగి చూస్తుంది, నడుం బెండ్ అవుద్ది, చెయ్యి లాగుద్ది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాలుగులు గుచ్చుకుంటే నన్నేం చేయమంటావు నడుమంటదా? కాలు గుచ్చుకుంటే నేను ఎందుకు తీయాలని చెయ్యి అంటదా? కాలుగు నొప్పి అయితే ఎందుకు నోరు అరుస్తావు నువ్వు నోరు మూసుకుంటుందా? అన్నీ కలిసి పనిచేస్తాయి. యేసుక్రీస్తు సంఘాన్ని ఇలా ఉండాలని కోరుతున్నాడు. విశ్వాసులందరికీ పంచిచ్చాడు పరిశుద్ధాత్మ యొక్క వరాలను. ప్రతి వారు వారికి ఇచ్చిన వరాలన్నిటినీ కలిపి క్రీస్తును మహిమపరిచినప్పుడు సంపూర్ణమవుతాం. వారు యూదులవనివ్వండి, ఒక జాతి వారికి కాదు, ఒక భాష వారికి కాదు, గ్రీసు దేశస్తులు అవనివ్వండి, దాసులు అవనివ్వండి, స్వతంత్రులు అవనివ్వండి, పేదవారు అవనివ్వండి, ధనవంతులు అవనివ్వండి, విద్యావంతులు అవనివ్వండి, విద్యాహీనులు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ క్రీస్తు శరీరములో భాగములుగా ఉన్నాం. మనమందరము కలిసి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మహిమపరచాలని దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకించి వివిధమైన తలాంతులను
వివిధమైన రీతులుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అక్కడే చూడండి 28వ వచనములో 27 నుంచి చదువుతున్నాను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు అవయవములుగా ఉన్నారు. మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచువారిగాను, కొందరిని ఉపకారము చేయవారిగాను, కొందరిని ప్రభుత్వము చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించను. పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావా లేదా అన్నది ఎలా తెలుస్తుందండి? భాషలు మాట్లాడితేనే అనే ఒక తెగ ఉంది. ఎస్, భాషలు అనేది ఒక వరం అని రాయబడింది ఇక్కడ. కానీ అందరూ తప్పనిసరిగా భాషలు మాట్లాడాలని చెప్పలేదు. కానీ అందరూ మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన వారు కొందరు ప్రవక్తలుగా ఉంటారు, కొందరు బోధకులుగా ఉంటారు, కొందరు స్వస్థపరచు వారిగా ఉంటారు, కొందరు ఉపకారము చేయవారిగా ఉంటారు, కొందరు ప్రభుత్వము చేయవారిగా ఉంటారు. నేను అందుకే ఇందాక అడిగాను, దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుతున్నాడు. అందరూ ప్రసంగికులు అయితే వినేవాళ్ళు ఎవరు? ఊరు నిండా బోధకులే. బోధ వినేవాళ్ళు ఎవరిగా ఏంటండి? అందరూ ప్రవక్తలే. నేను ప్రవక్తలని సెల్ఫ్ అపాయింటెడ్. నేను మొన్న పంజాబ్ వెళ్ళాం. పంజాబ్లో పాస్టర్ల మీటింగ్ అని ఒక మీటింగ్ పెడితే 50 మంది పాస్టర్లు వచ్చారు. ఒక్కొక్క పాస్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేసుకోమని అడిగితే నేను ప్రవక్తని, వాళ్ళ పేర్లు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరు నిన్ను ప్రవక్తగా అభిషేకించాడు? ఆయనే పేరు పెట్టుకున్నాడట. ప్రవక్తలు, పాస్టర్లు, చేతిలో బైబిల్ లేదు, చేతిలో ఏం లేదు, బైబిల్ లేదు. సంఘం ఉందా? సంఘం లేదు. సంఘం లేనివాడు పాస్టర్ ఎట్ అవుతాడు? సంఘం లేనివాడు సువార్థికుడు అవుతాడు, పాస్టర్ అవ్వడానికి. చాలామంది తెలియటం లేదు. కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటారు, ఇంకొకళ్ళని చూసి అలా పెట్టుకుందాం అనుకుంటారు. కొందరు దేవుడు కొందరిని ప్రవక్తలుగా చేశారు. ఎస్, దేవుడు వారికి తన ఆలోచనలు తెలియజేసి ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకి అంతగా ప్రవక్తలు అవసరం లేదు. కానీ మనం బుద్ధిహీనతలు నడిచినప్పుడు, దేవునితో సహవాసం కట్ అయినప్పుడు మనకు ప్రవక్తల గద్దింపులు అవసరమై ఉంది. దావీదు నేరుగా దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడే. కానీ పాపం చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడలా. కాబట్టి నాతాను ప్రవక్తను పంపించి దావీదును గద్దించవలసి వచ్చింది. దేవునితో సహవాసం పోయినప్పుడు, సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నీ దృష్టిగా నువ్వు చేసేది రైట్గా ఉండొచ్చు. అటువంటి సమయంలో నువ్వు తప్పును ఎత్తి చూపించడానికి దైవ దర్శకులను, దీర్ఘదర్శకులను, ప్రవక్తలను, ప్రవక్త పని ఏంటంటే దేవుని మాట విని దానిని ప్రజలకు చెప్పడం, అంతే. ఒక బూరలాగా. అందుకే పాత నిబంధనలో ఇర్మియా, యెషయా, హెజ్కేలు, దానియేలు వంటి ప్రవక్తలు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పేవారు. బిలిగ్రహాం లాంటి దైవ సేవకులు మాటివాటికి వాడే మాట ఏంటంటే ద బైబిల్ సేస్. నేను కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలలోని మాటలను మనం మనుషులకు అందించవలసింది, వివరించవలసినానికి కొందరిని దేవుడు అభిషేకించాడు. పరిశుద్ధాత్ముడిచ్చే వరములలో అదొకటి. కొందరు బోధకులు అంటే, పాస్టర్ అంటే సంఘ కాపరి, గొర్రెల్ని కాచుకునేవాడు, గొర్రెల్ని పోషించుకునేవాడు, గొర్రెల చుట్టూ కాచేవాడు, కంచేసేవాడు, గొర్రెలను గమనించి ఏ గొర్రె తప్పిపోతే దాన్ని ఎతికి పట్టుకో, ఏ గొర్రె బలహీనమైతే దాన్ని బలపరచు, ఏ గొర్రె కుంటుతూ నడుస్తుంటే దాన్ని కట్టుకట్టి మెడ మీద ఎక్కించుకో. అంటే మంచి కాపరి ఏం చేస్తాడట? ప్రతి గొర్రెను పట్టించుకుంటాడు. మంచి కాపరి తన గొర్రెలను ఎరుగును.
ఉద్యోగాలు చేసుకుంటూ పాస్టర్లను పేరు పెట్టుకుంటున్నారు చాలామంది. నాకు అర్థం కావటంలా. ఉద్యోగాలు చేసేవాళ్ళు పాస్టర్ అవ్వరండి. సువార్థికుడిగా ఉండొచ్చు, బోధకుడిగా ఉండొచ్చు, సహకారిగా ఉండొచ్చు, సేవలో మరో విధంగా నీవు కూడా వాడబడవచ్చు. ఇక్కడేమి పాస్టర్లకు పెద్ద జీతం, సువార్థకులకు చిన్న జీతం, ప్రవక్తలకు అతిపెద్ద జీతం, స్వస్థభర్త వరం కలిగిన వారికి బిగ్గు శాలరీ అని ఏం దేవుడు వేయలేదండి. ఏ సేవ అయినా నమ్మకంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ప్రతిఫలాన్ని, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత ఆశీర్వాదమో కావలి ఉన్నవాడికి కూడా అదే ఆశీర్వాదాన్ని ఇమ్మని దేవుడు చెప్పాడు. కొందరు ప్రసంగిస్తుంటారు. అలాంటి కొందరు ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రసంగాలు మీకు అందేటట్టు చేసే ఇక్కడ చాలామంది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వీటిని మానిటర్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ ఒకరు, వీడియోస్ కొందరు. ఇవన్నీ చేస్తున్న పనులు స్క్రీన్ వెనకాల, బిహైండ్ ద స్క్రీన్స్ చాలా మంది పనిచేస్తున్నారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు ఈరోజు ఈ లైవ్ ద్వారా అనేక దేశాలకు, వేలాది లక్షలాది జనులకు దేవుని సువార్త అందించబడుతుంది. ఒక్కరే కనబడొచ్చు మీకు, కానీ దీని వెనుక ఎందరో ఒక పెద్ద టీం ఉంది. టీం అంతా కలిసి పనిచేస్తున్నప్పుడు దేవుని పరిపూర్ణమైన సువార్త వెలుగు, సువార్త యొక్క ప్రకాశం ప్రకాశించబడుతుంది. ఎవరికి ఏ వరం ఇచ్చాడో, ఎవరికి ఏ సామర్థ్యత ఇచ్చాడో, ఎవరికి ఏ పిలుపిచ్చాడో ఆ పిలుపుకు నీవు లోబడ్డప్పుడు ప్రతి ఒక్కరికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఒక సంఘములో 10,000 మంది పనిచేస్తే 10,000 మందికి నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. నా కొరకే కాదు, పందెములో గెలిచిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు కిరీటాలు సిద్ధపరుచుకున్నాడు. నీకు ఏ వరం ఇచ్చాడో, నీకే అవకాశం ఇవ్వబడిందో అందులో నీవు ఆరితేరితే, ఏమంటే ఈవెన్ బిల్డర్ దేవాలయం కట్టవలసి వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కోరుకొని, బెసాలేలు అనే ఒక వ్యక్తిని కోరుకున్నాడు. నైపుణ్యత కలిగిన బంగారపు పని చేసేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడి అంత చాకచక్యంగా, అంత సమర్థవంతంగా ఆ యొక్క మందిరాన్ని అంత అద్భుతంగా నిర్మించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆ దేవుని మందిరమును చూడడానికి దేశ ప్రజలందరూ, రాజులందరూ తిరిగి వచ్చారని మనం చూస్తున్నాం. నువ్వు ఏ పని చేసినా నీ చేతికొచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మనకు కావాలి. మన సామర్థ్యానికి మించిన పని చేసేటట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తాడు. కొందరు బోధకులు, కొందరు ప్రవక్తలు, కొందరు స్వస్థపరచు కృపావలం కలిగిన వారు, కొందరికి స్వస్థపరచు వరం ఇచ్చాడు. ఈ స్వస్థత వరం కలిగిన బోధకులు అంటే చాలా తొందరలో నూనె సీసాలు అమ్ముకుంటూ గొప్పోళ్ళు అయిపోతున్నారంటే, స్వస్థత వరం ఉంది, దాన్ని ఉచితముగా పొందారు, ఉచితంగా ఇమ్మంటే స్వస్థతల కొరకు పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి స్వస్థపరిస్తే ఇంకొక వ్యక్తి ఆయన్ని తీసుకెళ్ళి సువార్తను ప్రకటించాలి. మరో వ్యక్తి తీసుకెళ్ళి ఆయనకి బాప్తిసం ఇవ్వాలి. మరో వ్యక్తి ఆయన మందిరంలో కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించాలి, మోకరించి ప్రార్థించేటట్టు చేయాలి. అంతేగాని స్వస్థత పొందటం పాడిపోవడమేనా? చాలా శారీర స్వస్థత కంటే మించినది ఆధ్యాత్మిక రక్షణ. కాబట్టి కొందరిని స్వస్థత వరం ఇచ్చాడు, కొందరికి బోధించే వరం ఇచ్చాడు, కొందరిని ప్రవక్తలుగా చేశాడు, కొందరిని, ఇంకో మాట ఉంది అక్కడ, ఉపకారాలు చేసేవాడిగా. ఏంటంటే ఉపకారం అంటే సోషల్ మినిస్ట్రీ, అనాథాశ్రయాలకు వెళ్ళి లేక అనాథాశ్రయాలు స్థాపించి. ఇప్పుడు మదర్ తెరిసా లాంటి ఒక వ్యక్తి ఉందంటే ఆమె బోధకురాలు కాదు, తను ప్రవక్తనని చెప్పుకోలేదు,
కానీ ఏం చేసేది? రోడ్ల మీద చచ్చిపోతున్న వాళ్ళని, ఇంకాసేపట్లో చచ్చిపోతానన్న వారిని, వాళ్ళని ఎత్తుకొచ్చి వాళ్ళ మూతులు తుడిచి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి అన్నాలు తినిపించి, కొన్నిసార్లు వాళ్ళ చేతుల్లోనే చనిపోతే వారి సొంత తండ్రో సొంత బిడ్డో అన్నట్టుగా వారిని పరామర్శించి వారిని పట్ల శ్రద్ధ తీసుకునేది ఒక మినిస్ట్రీ. అందరికీ అది కాదు, కొందరికి అది, కొందరికి ఇది, కొందరికి మరొకటి. స్వస్థపరచు వరము, ఉపకారము చేసే వరము, మరికొంతమందికి వింటున్నారా, ప్రభుత్వము చేయవారిగాను, కొంతమందికి లీడర్షిప్, ఓవర్సీస్. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ ఉందంటే మీకు తెలుసో తెలీదో, కొందరు ఓవర్సీస్ ఉంటారు ఇక్కడ బ్రదర్స్. అందరూ సరిగా కూర్చున్నారా లేదా, కుర్చీలు సరిపోయినాయా లేదా, సౌండ్ వినపడుతుందా లేదా, ఏంటండి పార్కింగ్కి స్థలం ఉందా లేదా, పిచ్చి పెచ్చాశాలు వేసేవాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చారా? వస్తారు. మనలో కొంతమంది రకరకాల ఉద్దేశాలతో వస్తుంటారు. ఏంటంటే ఒక క్రమాన్ని పాటించాలంటే ఆ నాయకత్వ గుణాలు ఉంటాయి. అందరికీ ఉంటుంది అది సమర్థవంతంగా. మీరు చూడండి, కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయితే ఆ పోలీసు వాళ్ళు ఎక్కడో స్టక్ అయిపోయి బిజీ అయిపోతే అందరూ చూస్తా కూర్చుంటే కొయ్యి 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 అంటాడే కానీ నేను ముందు పోవాలంటే అక్కడ ఎవరో కొంతమంది వాలంటీర్స్ వచ్చి ఏం చేస్తారండి, వాడే పోలీసు ఆయన కాదు, ఆయన మామూలు డ్రెస్సులోనే ఉంటాడు. ఆయన నిలబడి ఒక్కొక్కరు సర్ది ఉండే నువ్వు 5 నిమిషాల్లో క్లియర్ చేస్తారో చూసారా. హీ గాట్ దట్ కెపాసిటీ అందరిలో ఉన్నాయి. కానీ దేవుని కొరకు వాడటానికి, దేవుని సేవలో వాడడానికి, ప్రత్యేకపరిచిన అభిషేకంతో వాడబడడానికి దేవుడు కొందరిని వాడుకుంటున్నాడు. యవనస్తులారా, విశ్వాసులారా, రక్షించబడిన వారులారా, మీరు ఊరకనే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. మీరు ఊరకనే అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు నీ తల్లిదండ్రులు ఎవరై ఉండాలో, నువ్వు ఎప్పుడు జన్మించాలో, నీ వయసులో ఎప్పుడు ఏ కాలములో ఎలా ఉండాలో అన్న ఓ పెద్ద బ్లూ ప్రింట్ ఆయన దగ్గర ఉంది. రక్షించబడిన తరువాత నీవు ఎలా అభివృద్ధి చెందాలో, ఆయన నామాన్ని మహిమపరచాలో అనే సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్ముడిని ప్రభు మనకిచ్చి ఉన్నాడు. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నీ జీవితాంతం అంతా నీకు తోడై ఉండే పరిశుద్ధాత్మని అభిషేకమును మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొందరికి నానా భాషలు మాట్లాడువారిగా, కొందరిని భాషలు మాట్లాడువారిగా. అన్య భాషలు అనేటప్పుడు మనకు తెలియని భాష మనకి ఏం భాష అంటుందో చెప్పండి. మనకు తెలియని భాషను మనం ఏ భాష అంటాం? నా భాష అంటామా, అన్య భాష అంటామా? అంతే, అది ఏదో ఒక భాష, అంతేగాని అర్థం పర్థం లేని భాష మాత్రం కాదు. మనకు తెలియదు, అది మనకు తెలియదు. అరవాళ్ళు మాట్లాడుతుంటే మీకు అర్థమవుద్దా? తమిళ్లో మాట్లాడితే అర్థమవుద్దండి. దాడి నల్లా అరికి అన్నాను నేను ఒక బ్రదర్ని. దాడి నల్లా అరికి అంటే దాడి నల్లా అరికి, మీకు అర్థమైందా? దాడి నల్లా అరికి ఏంటండి? నీ గడ్డం బాగుంది అన్న, గడ్డం పెంచుకున్నాడు ఆయన. దాడి అంటే గడ్డము, నల్లా అరికి అంటే బాగుంది. కొన్ని భాషలు మాట్లాడుతుంటే మనకి కొట్లాడుకుంటున్నట్టు ఉంటాయి మనకి వినటానికి. కడబడ కొన్ని భాషలు అయితే అసలు మొన్న ఈ కొరియా వెళ్ళినప్పుడు ఈ చైనీస్ భాషలు అవి చూస్తే ఏంటండి. కానీ ఇక్కడ పేతురు ఆ రోజు అభిషేకించబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ యూదులు ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. ఇంచుమించు 13 ప్రాంతాలకు చెందిన 13 వ్యత్యాసమైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఆత్మతో అభిషేకించబడి వాక్శక్తి అనుగ్రహించబడి అన్య భాషలలో పేతురు మాట్లాడుతున్నప్పుడు, అతని అపోస్తలులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వింత ఏంటంటే వీరందరూ మామా భాషలలో
దేవుని కార్యాలను వివరిస్తున్నారే. వీళ్ళు గలిలయులు కదా, వీళ్ళు జాలరులు కదా, వీళ్ళు యాస భాష మాట్లాడేవారు కదా, వీరికి పాండిత్యం ఎలా వచ్చింది, వీరు ఇన్ని భాషలలో మాట్లాడుతున్నారు, నా భాషలో మాట్లాడుతున్నాడు అని. రోమన్ అంటే నా భాషలో నాకు అర్థమవుతుందని, గ్రీకుడు అంటే నా భాష నాకు అర్థమవుతుందని, హీబ్రూ భాష వాళ్ళు అంటుంటే వాళ్ళ ఒక భాషలోనే మాట్లాడుతున్నారు. కానీ అందరికీ వారి వారి భాషలలో అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. అది నిజమైన వరం. ఆయన ఆత్మతో అభిషేకించబడ్డప్పుడు మనం మాట్లాడే మాట యొక్క అర్థం, వాటి భావం, వాటి శక్తిని మనం గుర్తించగలుగుతాం. పరిశుద్ధాత్ముడు తన శక్తినిచ్చినప్పుడు మన భాష సరిగా ఉంటుందండి. మన భాషను బట్టే మనకు విలువిస్తారు మనుషులు. మన మాటలను బట్టే మనం ఎవరమో తెలిసిపోద్ది మనుషులకి. నువ్వు ఎంత నీట్గా డ్రెస్ చేసుకో, నువ్వు టై కట్టి, నువ్వు సూట్ వేసి, నువ్వు అన్నీ సూపర్ డ్రెస్ చేసుకొని, కొత్త రకం హెయిర్ స్టైల్ పెట్టుకొని, నువ్వు మౌనంగా ఉన్నంతసేపు బో అంటారు అందరూ. నోరిప్పే యాందే అన్నావు అనుకో, అయితే మీ తెలంగాణ భాష నాకు కాదు అని ఎంతో పల్లెటూరులో మాట్లాడామనుకో, లేదా సాగతీసి మాట ఓరు ఈడ చెప్తే ఈడు పోజేటి ఈడు పద్ధతి ఏంటా. పైకి వేషం కాదండి, లోపట ఉన్న శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చేది. పైన కాదు నిన్ను సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. నీ హృదయాన్ని తన మాటలతో నింపుతాడు. నీ మాటలలో శక్తి ఉంటుంది, నీ మాటలలో సారం ఉంటుంది, నీ మాటలలో సత్యం ఉంటుంది. నీ మాటలు క్రీస్తుకు సంబంధించినవిగా ఉంటాయి కనుక సిలువను గురించిన సువార్త సామాన్యమైన సువార్తే గాని పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన సిలువ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మనుషుల హృదయాలలో పొడవబడతారు, గుచ్చబడతారు. ఇక్కడ ఆది అపోస్తలులు బోధించబడుతున్నప్పుడు ఆ యెరూషలేములో ఇన్ని భాషలు మాట్లాడేవారు వచ్చి వారు మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని అని ఉందండి బైబిల్లో. కింద ఫుట్ నోట్లో పొడవబడి నేనేం చేయాలి ఇప్పుడు? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, రక్షించబడండి. అప్పుడు పరిశుద్ధాత్ముడను వరం మీకు ఇవ్వబడుతుంది. మారు మనసు పొందారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మారు మనసు పొందారా? అనుమానం ఎందుకండి? మనసు మారిందా? దేవుని దయ వల్ల ఇంతకుముందు వారానికి కనీసం 7 సార్లు తాగేవాడిని, ఇప్పుడు దేవుని దయ వల్ల 3 సార్లే తాగుతున్నాను అన్నాడు. నేను మారు మనసు పొందాడా ఏంటో? అంతకుముందు చేసినంత పెద్ద పెద్ద పాపాలు ఏం చేయటం లేదండి, చిన్న చిన్న పాపాలు తప్ప అన్నాడు అనుకోండి, వాడు మారు మనసు పొందాడా? అబ్బే గుళ్ళో మాత్రం నేను మందిరానికి వస్తే మాత్రం అబ్బా నేను అస్సలు ఈ బూతు మాటలు ఎప్పుడు మాట్లాడండి. అసలు నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ, నేను కూర్చునే విధానం కానీ నేను ఎంత జాగ్రత్తగా ఉంటానంటే నిజమైన భక్తుల్లాగానే ఉంటానండి. గేట్ దాటితే నేను ఎట్టుంటానో నాకే తెలియదండి. మారు మనసు పొందావా? మారు మనసు పొందినోడు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఎలా ఉంటాడండి? ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడలా నూతన సృష్టి, పాతవి గతించెను కొన్ని కొత్తవాయన, సమస్తమును క్రొత్తవాయను. నీ మనోవాక్య కర్మలయందు, నీ మనస్సులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ మారిపోతాయి. అది నిజమైన క్రైస్తవ్యం. మొట్టమొదట ప్రభు చేసిన బోధది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. నికోదేము అనే బోధకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, నేను నిత్యరాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలి అంటే ఆ ముసలానికి అర్థం కాలేదు. ముసలివాడైన నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టబట్టావా అంటే అది కాదయ్యా, శరీరం మూలంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ ఉన్నది.
శరీరం మళ్ళీ పుట్టక్కర్లేదండి. నీ ఆత్మలో నీవు తిరిగి జన్మించాలి. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇచ్చదను. నీ రాతి గుండెని తీసివేసి నేను నీకు మాంసపు గుండెని ఇచ్చదను ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే నీవు నూతన హృదయాన్ని పొందుతావో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, నీ తీరు, నీ పద్ధతి, నీ భవిష్యత్తు, నీ జీవితం సమస్తం మారిపోతాయి. ఆత్మ అభిషేకంతో వివసించేవారు అనేకులకు ఆశీర్వాదకరంగా, సవాలుకరంగా జీవించగలుగుతారు. వారి జీవితాల్లో జయ జీవితాలు ఉంటాయి. పాపానికి లొంగరు, లోకాశలకు లొంగరు, సాతానుకు బెదరరు. దేవుని సాక్షులుగా మరణానికైనా మరణించడానికైనా సిద్ధమని ఆనాడు ఆది అపోస్తులందరూ ఆత్మాభిషేకం పొందిన వారు హతసాక్షులు అవ్వడానికి సిద్ధమయ్యారే గాని ఆనాటి రాజులకు భయపడి సువార్తను ఆపలేదు, వారి ప్రతిమలకు మొక్కలేదు. ఇవాళ నీ క్రైస్తవ్యం ఎలా ఉంది? జారిపోతున్నానండి, పడిపోతున్నానండి, ఒకరోజు ఒకలా ఉంటున్నాను, కొన్ని రోజులు బాగా ప్రార్థిస్తున్నా, కొన్ని రోజులు ప్రార్థన రావటం లేదు, కొన్నిసార్లు పాపాన్ని జయిస్తున్నా, అప్పుడప్పుడు పాపంలో పడిపోతున్నా అనే తత్తరపాటు జీవితం మీకు ఉందంటే ఇంకా ఆత్మతో మీరు అభిషేకించబడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి బలహీనతలన్నీ బలముగా మారతాయి. పిరికితనం పోయి ధైర్యవంతులయ్యారు. భాషా ప్రవీణులు కాకపోయినా పాండిత్యముతో సత్య సువార్తను శక్తివంతంగా అందించగలిగారు ఆది అపోస్తలులు. ఈ రోజు కూడా దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మని కార్యాలు భూలోకంలో ఎంత గంభీరంగా జరుగుతున్నవంటే, చార్లెస్ ఫిన్నీ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన లా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ లా బుక్స్తో పాటు బైబిల్ కూడా, లా చట్టం అనేది బైబిల్లో నుంచి తీసుకున్నారండి ప్రపంచంలో అందరూ. 10 ఆజ్ఞలే చట్టానికి మూలం. మీరు కూడా గమనించండి, కావాలంటే ఏ చట్టమైనా అక్కడ ఉన్న మాటలతో ఉన్న సారాన్నే మార్చి రాశారు. సో లా బుక్స్ చదువుతున్నప్పుడు బైబిల్ కూడా చదువుతుంటే ఆ లా బుక్స్ కంటే కూడా బైబిల్ చదువుతున్నప్పటికీ ఒక క్యూరియాసిటీ వచ్చింది, ఆసక్తిగా చదివేవాడు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వస్తే, ఎవరైనా చూస్తే బైబిల్ చదువుతున్నవే అని కించపరుస్తాడు అనుకొని ఆ లా బుక్స్ బైబిల్ మీదకి తోసేసుకొని తన భక్తిని బయట పెట్టకుండా రహస్య భక్తుడిగా ఉండేవాడట. నన్ను మనుషుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడే వారి విషయమై నేను తండ్రి ఎదురా సిగ్గుపడతానన్నాడు ప్రభు. నాలో ఉన్న ఈ పిరికితనం తీసేయి అని ఒకరోజు ఆరు బయటకు వెళ్ళి ఒక చెట్లు ఉన్న ఒక గార్డెన్లోనికి ఒంటరిగా వెళ్ళి అక్కడ ప్రభు నీ ఆత్మతో నన్ను అభిషేకించని ప్రార్థిస్తున్నప్పుడు మోకాళ్ళూడి ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా ఒక గొప్ప శక్తి, గొప్ప వెలుగు తనను ఆవరించినట్లు ఆ అనుభూతిని పొంది కళ్ళు మిరబిట్లు కొనేటువంటి ప్రకాశాన్ని తన చుట్టూ చూడటం, అక్కడున్న ఆకుపచ్చ గ్రీన్ లీవ్స్ అన్ని గోల్డెన్ లీవ్స్గా మెరవటం, ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొంది ఆత్మతో అభిషేకించబడి బిగ్గరగా ఇలా ప్రార్థించాడంట. ఇప్పుడు లోకమంతా వచ్చి నన్ను చూచినా, లోకమంతా నన్ను ఎగతాళి చేసినా నేను నా మోకాళ్ళ మీద నుండి లేవను, నా పరిశుద్ధ గ్రంథాన్ని విడవను అని దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ రోజు నుండి ఆయన వాక్యం ప్రకటిస్తుంటే మనుషులు కుప్పలు కుప్పలుగా, గుంపులు గుంపులుగా చేరటం, పాప పశ్చాత్తాపంతో కిందపడి దొరలటం, మీటింగ్కి వచ్చిన ప్రతి తాగుబోతూ మారటం, ప్రతి వ్యభిచారి పశ్చాత్తాపడి రక్షించబడటం, ప్రతి పాపి పరిశుద్ధపరచబడటం, వేలాది ఆత్మలు రక్షించబడటం జరిగింది. అంతకుముందు కూడా సేవ చేశాడు, కానీ అభిషేకించబడిన తర్వాత అద్భుతమైన పరిచర్య జరిగింది. ఒకరోజు ట్రైన్లో వెళ్తుంటే చాలామంది తిని తాగి డ్యాన్స్ చేస్తున్నారంట. ఆ ట్రైన్ కిటికీలో నుంచి చూస్తున్నారు. ఒక కోయ జాతి లేక కొండ జాతుల వాళ్ళు, ఏదో ఒక ట్రైబల్ పీపుల్ అసభ్యంగా వాళ్ళు తాగుతూ గంతులు వేస్తుంటే అలా కిటికీలో నుంచి చూసి, అయ్యా ప్రభువా వీరిని కనికరించు, వీరు నిజదేవుడు ఎరక్క తమకు తాము నాశనాన్ని కలుగు చేసుకుంటున్నారు, వీరిని దర్శించు అని చిన్న ప్రార్థన చేశాడంట. అంతే, రైలు వెళ్ళిపోయింది. చేసిన ప్రార్థన నేరుగా పోయి ఆ గుంపుకు తగిలింది.
ఆ గుంపు డాన్సులన్నీ ఆపి అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడి యేసు నామములో ప్రార్థించి ఆ పాళమంతా మారిపోయి క్రీస్తు సాక్షులైపోయారు. పరిశుద్ధాత్మని శక్తి కార్యాలు ఈ అంచె దినాల్లో మనం చూడలేకపోతున్నామండి. ఏదో పెద్ద స్ట్రగుల్ అవుతున్నావు ఒక మనిషిని ప్రభు దగ్గర నడిపించడానికి. నిన్ను నీవు మార్చుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నావే కానీ పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించు, నన్ను మార్చు, నా బలహీనతల నుంచి నన్ను విడిపించని నీవు మోకరించి ప్రార్థించగలిగితే జయ జీవితాన్ని చూడగలుగుతావు. అఫిని అనే భక్తుడు అన్నాడు, నా జీవితంలో నేను మాట్లాడిన ప్రతి వ్యక్తి రక్షించబడ్డాడు. ఎంత గొప్ప సాక్ష్యం! నేను ఎవరెవరితో మాట్లాడానో వాళ్ళందరూ కూడా బస్సులో మాట్లాడినా, బస్టాండ్లో మాట్లాడినా, ఉద్యోగంలో మాట్లాడినా, వీధిలో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళి ఎవరితో 4 పలుకులు పలికిన ఆ పలుకుల సారం ఎంత శక్తివంతంగా ఉందంటే వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించింది. ఈ అంచె దినాలలో దేవుడు అలాంటి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరికీ అన్ని వరాలు కాకపోవచ్చు. ఒకవేళ మీలో నుండి ప్రవక్తలు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి బోధకులు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి గాయకులు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి వాయిద్యాలు వాయించే వారిని రావాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి టెక్నికల్గా ఇలాంటి పనుల్లో సహకరించే వారిగా ఉండాలని కోరుతున్నాడేమో, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, దేవుని రాజ్య కార్యాలు చక్కబెట్టడానికి ఒక వ్యక్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాడేమో, ఒక మేనేజ్ చేయడానికి, నడిపించడానికి, నాయకత్వంగా ఉండడానికి, ఓవర్సియర్గా ఉండడానికి కోరుకుంటున్నాడేమో. ఎవరికి ఎలాంటి అభిషేకం ఇచ్చాడో, ఎవరికి ఎలాంటి వరాలు ఇచ్చాడో, ఎవరి కొరకు ఎలాంటి ఏర్పాట్లు కలిగి ఉన్నాడో, ఒకరిని ఒక విధంగా మరొకరిని మరో విధంగా వాడి అందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలని, అందరము యేసుక్రీస్తు నామంలోనే రక్షించబడ్డాం, అందరూ ఒకే క్రీస్తు రక్తంలో కలగబడ్డాం, అందరూ ఒకే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం, అందరము ఒకే సంఘముగా, సంఘ భేదాలు లేకుండా సార్వత్రిక సంఘముగా అంచె దినాలలో ఉన్నాం అన్నది మనం గుర్తిస్తే దేవుడు మనల్ని అందరినీ ఊరకే భక్తులుగా ఉండడానికి కాదండి, శిష్యులుగా ఉండడానికి కోరుకున్నాడు. దేవా, నన్ను ఎందుకు కోరుకున్నావు, నన్ను ఎందుకు రక్షించావు అని అడగండి. మీలో రక్షించబడి కూడా పరిశుద్ధపరచబడిన జీవితం ఉందేమో, పరిపూర్ణ విజయం లేదేమో, కొన్ని విషయాల్లో బాగున్నారు, ఏదో ఒక్కటే ఉందన్నాడు ఒక ఆయన. ఒకటి చాలు, ఒకటే నీకు కొదువుగా ఉంది. యవనస్తుడితో అన్నాడు, ఏమన్నాడు ప్రభు, నీకు ఒకటి 100 లేవు కొదువా, ఎన్ని? ఒక్కటి కొదువుగా ఉంది. ఆ ఒక్కదాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు దేవుని కృప కొరకు వేడుకుంటే, పరిశుద్ధాత్ముడిని నిన్ను అభిషేకిస్తే, ఆ ఒకటే కాదు, అన్ని విషయాల్లో నీవు జయాన్ని చూస్తావు. ఆ జయం ఒక్కరోజు కాదు, ఒక్కసారి కాదు, నీ జీవిత కాలం అంతా జయ జీవితాన్ని జీవించగలుగుతావు. అది నిజమైన క్రైస్తవ్యం. నేను చెప్తా ఆగింది ఏంటంటే, ఇందాక దేవుడు మనల్ని భక్తులుగా కాదు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భక్తులకి శిష్యులకి తేడా ఉందా లేదా? ఎస్, శిష్యులకి భక్తులకి తేడా ఏంటంటే, నేను ఎక్కడికి పోలేదండి, అక్కడే ఉన్నాను. శిష్యులకు భక్తులకు తేడా ఏంటి? భక్తులు చూడలేదండి. ఒక భక్తుడు నల్లబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు తెల్లబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు ఎర్రబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు రుద్రాక్షలు వేసుకుంటారు, కొందరు భక్తులు సిలువలు వేసుకుంటారు, కొందరు భక్తులు మూతి పొడుగ్గా పెట్టుకుంటారు. వాళ్ళు భక్తి వేషం, వారి వేషాన్ని బట్టి వీడు పలానా వాళ్ళ భక్తుడు అని అర్థమవుద్ది కదా. భక్తులు అంటే వేష భాషల్లో చూపించేవాడు, అర్థం కాకపోయినా భజన చేసేవాళ్ళు. ఇవాళ క్రైస్తవ భక్తులు ఎక్కువైపోయారండి. ఏమి రాకపోయినా ప్రతి క్రైస్తవుడికి ఒక మాట మాత్రం భలే వచ్చండి.
ఏంటది చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. ఏంటది? హల్లెలూయా. అందుకే నేను అడుగుతా, ఎందుకన్నావు హల్లెలూయా అని అడుగుతాను నేనైతే. హల్లెలూయా అన్న వాళ్ళందరూ పరలోకంలో ఉండరండి. హల్లెలూయా అంటే చాలదు, నోటి మాటలతో భక్తిని కనపరిస్తే చాలదు, వేష భాషల్లో భక్తిని చూపిస్తే చాలదు. శిష్యుడు గురువును వెంబడించేవాడు, గురువును పోలి నడుచుకునేవాడు, గురువుతో ఉండేవాడు, గురువు దగ్గర నేర్చుకునేవాడు. భక్తుడు భజన చేసేవాడైతే శిష్యుడు నేర్చుకునేవాడు. సింపుల్గా చెప్పుకుంటే అందరు చెప్పండి ఒక మాట. భక్తులు భజన చేసేవాళ్ళు, శిష్యులు నేర్చుకునేవారు. మరి నేర్చుకుంటున్నారా? రోజు వాక్యం వింటుండగా, రోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటుండగా, రోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తుండగా మనం అనేక విషయాలను, ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనకి కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికైనా వెళ్తుంటే గొప్ప జన సమూహము ఆయన వెంట ఉండెను అన్నది బైబిల్లో. ఆయన వెంట వెళ్ళే వాళ్ళందరూ భక్తులు. కానీ శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉన్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, ఎప్పుడు తింటే అప్పుడు తిన్నారు, ఎక్కడ చెప్తుంటే అది విన్నారు, ప్రభు ఏం చెబితే అది చేశాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, మీరు ఆయన భక్తులై ఉందురు అని చెప్పలేదు, మీరు ఆయన శిష్యులై ఉందురు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నాం. కొంచెం ఓపిక తెచ్చుకోండి. బాగానే ఉన్నామండి మీరు అంటున్నారు, నాకు తెలుసండి మీలో కొందరు బాగలేదు. నేనా అని పరిశీలించుకో. ఎస్, 8వ వచనం అండి, అపోస్తల కార్యాలు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తుంది. ఇప్పుడు డీజిల్ ఇంజన్లు వచ్చాయి, కానీ ట్రైన్స్కి అంతకుముందు బొగ్గు ఇంజన్లు ఉండేవి. ఎవరన్నా చూసారా? ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళారంటే ఆ బొగ్గులు ఎర్రటి కణాలుగా ఎంతగా బాగా మండుతుంటాయి అంటే, ఒక్క ఇంజన్లో ఉన్న అంత ఆ మంటలో నుండి ఎంత శక్తి వస్తుందంటే ఆ ట్రైన్కి ఉన్న 30, 20, మరి 40 ఎన్ని ఉంటాయో ఆ రోజుల్లో, ఇప్పుడు పెంచారు. ఆ బోగీలన్నిటినీ ఏం చేస్తుంది? ఆ ఇంజన్లో ఉన్న మంటలో నుండి వచ్చే శక్తి లాక్కెళ్తుంది. చూసారా? పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చినప్పుడు మనల్ని మనం బతికించుకోవడం కాదు, మన భారాలు మనం భరించడం కాదు, అనేకులకు మనం దీవెనకరంగా చేస్తాడు. అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చేవాడిగా చేస్తాడు. నేను మీ మీదకి మీకు శక్తినిచ్చినప్పుడు మీరు యూదయలో, అంటే యెరూషలేం ప్రాంతం యూదయ, సమరయలో, సమరయ అంటే యెరూషలేం పక్కనే ఉంది సమరయ ప్రాంతం, సమరయలో ఇంకెక్కడండి భూదిగంతముల వరకు. భూదిగంతాలంటే సీషోర్కి వెళ్తే తెలుస్తుంది మీకు. హైదరాబాద్లో లేకపోతే మా చెన్నై రండి, లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్ళండి మీ ఊర్ల దగ్గర ఉంటే. వెళ్ళి సముద్రం పొట్టుకు ఒకసారి చూడండి. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? తీరం, సముద్రము, ఆకాశము ముద్దు పెట్టుకుంటున్నట్టు కనపడతాయి. కానీ అక్కడితో ఆగలేదు. సముద్రం కిందకి వెళ్తుంది, ఇంకా
భూమి పైకి వెళ్తుంది. ఇంకా భూదిగంతం వరకు అంటే ఏంటి, అర్థం ఏంటి? అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచమంతటా భూదిగంతముల వరకు, ఆ పక్కనున్న పాశ్చాత్య దేశాల కొరకు, ఈ పక్కనున్న ఈస్టర్న్ కంట్రీస్ వరకు, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి, అంత ప్రతి జనమునకు, ప్రతి జాతి వారికి మీరు సాక్షులై ఉంటారు. ఏమైనా అలాంటి ఆశ ఉందా మీకు? దేవా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, ముందు ఇక్కడ నిలబెట్టు. లార్డ్ చర్చ్లో నన్ను ఒక సాక్షిగా చెయ్యి, తర్వాత మా ఇంటిలో చెయ్యి, తర్వాత నేను పనిచేసే స్థలంలో చెయ్యి, తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నాకు పోస్టింగ్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నేను వెళ్ళే దేశంలో చెయ్యి, నేనున్న ఫ్యాక్టరీలో చెయ్యి, నేనున్న కాలేజీలో, నేనున్న హాస్టల్లో, నేనున్న డిపార్ట్మెంట్లో, నేనున్న ప్రాంతంలో నన్ను చూచిన వారు, వీడు క్రైస్తవుడు, క్రీస్తుని పోల జీవించేవాడు, ఇతనికి క్రీస్తు తోడున్నాడు, ఇతడు రోష కలిగి జీవిస్తాడు, ఇతడు మద్యపానాన్ని ముట్టడు, ఇతడు దొంగలెక్కడు రాయడు, ఇతడు అబద్ధాలు ఆడడు, ఇతడు మోసాలు చేయడు, వీరి దేవుడు పరిశుద్ధుడు, ఈయన నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఇతని బ్రతుకు చూస్తే తెలుస్తుందని నిన్ను చూచి అనేకులు క్రీస్తును నమ్మునట్లుగా మనం బ్రతకాలండి. అందుకొరకే పరిశుద్ధాత్ముడు సంఘమును, క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘాన్ని పరిశుద్ధాత్ముడు అభిషేకించి మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి వ్యక్తిని శక్తిమంతుడిగా చేసి మొదట పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించే జాలరులుగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను ఒక ఆత్మ జాలరుగా చేయయ్యా, నన్ను ఒక శిష్యునిగా చేయనాయనా, నన్ను ఎందు నిమిత్తమై నీవు ఎన్నుకున్నావు, అందు నిమిత్తమై బ్రతుకుటకు నన్ను అభిషేకించని ఈ రోజున అడుగుదామా? పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలంటే క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, మారుమనసు పొందాలి. రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా మనకు మారు మనసు లేదు. ఆయనే మనల్ని పాపాన్ని ఒప్పించేవాడు, మన రక్షణకు నడిపించేవాడు, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరుగునట్లుగా మన మనోనేత్రాలు తెరిచేవాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని మొదటగా రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షించబడిన తరువాత ఆయన నిపుణులతో నిన్ను అభిషేకించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్యా, నన్ను అభిషేకించవా, నీ ఆత్మను నా మీద కుమ్మరించవా. పాటలు పాడుతుంటాం కదా చాలాసార్లు. ఆ పాటల అర్థాన్ని గ్రహిస్తే ఆత్మతో అభిషేకించబడిన వాడు నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి కల్మషము నుండి, ప్రతి శరీరేచ్ఛ నుండి, ప్రతి దురాశ నుండి, ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడతాడు. దేవుని సాక్షులుగా మనం బ్రతకాలంటే, క్రీస్తు రక్త సంబంధులుగా మనం జీవించాలంటే, ఆయన రక్తములో కడగబడి, ఆయన ఆత్మతో అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా, లోకములో వేరై ప్రత్యేకమైన వక్రజనం మధ్య జ్యోతులలాగా ప్రకాశించే వారిగా ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి స్థితిని ప్రభు మనకు ఇచ్చును గాక. దయచేసి లేచి నిలబడితే ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ సన్నిధిలో మోకరించానయ్యా, నా జీవితాన్ని నాకు చూపించయ్యా, నా హృదయాన్ని నేను తెలుసుకుంటూ సహాయం చేయి. మారు మనసు పొందిన అనుభవం, నూతన జన్మ అనుభవం, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా హృదయ సింహాసనం మీద రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకునే అనుభవాన్ని నాకు దయచేయ్యా. నన్ను రక్తమిచ్చి కొన్న యేసయ్యా, నేను నీ కొరకే జీవిస్తానయ్యా.
ఈ లోక ఆకర్షణలకు లొంగనయ్యా. అల్పకాల పాప భోగానికి లొంగనయ్యా. దేవునితో ఒక నిబంధన చేయండి. ఇప్పటికే లోకాశలు నిన్ను పట్టుంటే, ఇప్పటికే శరీరేచ్ఛలకు లొంగుంటే, ఇప్పటికే నీ దేహాన్ని అపవిత్రపరుచుకునే స్థితిలో ఉంటే, క్షమించే ప్రభు ఉన్నాడు, శుద్ధీకరించే ప్రభు ఉన్నాడు. నీ పాపములు క్షమించి, నీ దోషములైన రక్తములో శుద్ధీకరించి నిన్ను నూతన సృష్టిగా చేయడానికి మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. నోరు తెరిచి నీ స్థితిని నీవు ఒప్పుకుంటే, ప్రభు తన హస్తమును చాపి నిన్ను ముట్టి నీకు జయ జీవితం ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు నన్ను పరిశుద్ధపరచయ్యా. భక్తుడిగా ఉన్నానే గాని శిష్యుడిగా నీ అడుగుజాడలు వెంబడించలేకపోతున్నా. ఆదివారపు భక్తితో సంతృప్తి చెందుతున్నానే గాని అనుదినము నీతో బ్రతకాలనే ఆశ నాకు లేకపోయింది. ఇదిగో 5 మొదలుకొని నీ అడుగు జాడల్లో నడుస్తానయ్యా. నీ మాట ప్రకారం నడుస్తానయ్యా. అనుదినము నేను మోకరించి ప్రార్థిస్తానయ్యా. నీ పరిశుద్ధ లేఖనాలు పఠించి ధ్యానిస్తానయ్యా. తుచ్చమైన ఇచ్చల నుండి, అల్పమైన ఈ లోక ఆశల నుండి నన్ను విడిపించేసయ్యా. నిరంతరమైన నిత్యమైన దీవెనలతో నన్ను నింపయ్యా. ఎన్నో ఉన్నాయి, చదువుకున్నాను, ఉద్యోగం ఉంది, వివాహమైంది, బిడ్డలు ఉన్నారు, ఇల్లులు కట్టుకున్నాను, వాహనాలు కొనుక్కున్నాను అనుకుంటున్నానే గాని సంతృష్టి లేని జీవితం నాకుందే. ఏదో ఒకటి కొదువుగా ఉందే. అది నీ అభిషేకమేనని, అది నీ ఆత్మ నింపుదలేనని, అది నీవు లేని స్థితి అని ఈరోజు గ్రహించుకుంటున్నానయ్యా. నన్ను విడువని ఎడబాయని యేసయ్యా. నేనే నిన్ను విడిచి దూరమై అపవాదికి చేరువై నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను యేసయ్యా. ఈ రోజు నన్ను లేవనెత్తయ్యా. నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా. పిరికితన ఆత్మ నుంచి నన్ను విడిపించయ్యా. అవిశ్వాసము నుంచి నన్ను తప్పించయ్యా. లోక బంధకాల నుంచి నన్ను విడిపించేసయ్యా. ఆది అపోస్తలుల మీదకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మను ఈ ఆవరణలో కూడి వచ్చిన మా మీదను కుమ్మరించయ్యా. మేము సాహసము కలిగిన వారిగా, సత్య సాక్షులుగా, పరిశుద్ధులుగా, దేవుడి రాజ్య నిర్మాణములో పాలిభాగస్తులుగా, నిన్ను మహిమపరచినట్లుగా మమ్మల్ని అభిషేకించేసయ్యా. అడగండి, ప్రతి ఒక్కరూ అడగండి. నన్ను కూడా అభిషేకించయ్యా. నన్ను కూడా వాడుకో అయ్యా. నన్ను కూడా విడిపించేసయ్యా. నా దుష్ట స్నేహితుల వల్ల నేను జారిపోతున్నానయ్యా. నా బంధువులు ప్రీతిపరచాలని నిన్ను దుఃఖపరుస్తున్నానయ్యా. నా శరీరానికి లొంగిపోతున్నానయ్యా. యేసయ్యా, నాకు జయ జీవితం కావాలన్న వారు ఎలుగెత్తి ప్రభువుకు మొరపెట్టండి. శక్తినిచ్చువాడు ఆయన, జయమిచ్చువాడు ఆయన, యుద్ధం ఆయనదే. నీవు దిగులు పడక్కర్లా, భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయబట్టుకొని లేవనెత్తుతాను, నా మార్గంలో నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్నాడు. నీ మనసులో ఉన్న బాధ ఆయనకి తెలుసు. నీ జీవితంలో ఉన్న పోరాటాలు ఆయనకి తెలుసు. నువ్వు బతకాలనుంది కానీ బతకలేకపోతున్నావు. నువ్వు క్రీస్తు కొరకు ఏదో చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నావు. అది ఎరిగిన ప్రభువు నిన్ను బలపరచడానికి తన ఆత్మను కుమరిస్తున్నాడు ఈ రాత్రి. నీ స్వశక్తితో నువ్వేం చేయలేవు. నిన్ను బలపరచువాని ద్వారా నువ్వు సమస్తం చేయగలుగుతావు. నన్ను బలపరిచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను లేవనెత్తేసయ్యా. నామకార్థ క్రైస్తవుడిగా నీ నుండి పోక, ఆచార భక్తితో నీ నుండి పోక, అను దినము నీతో సహవాసము చేయడానికి నా తల్లి గర్భంలో నీవు నా కొరకు కలిగిన ప్రణాళికలు నా పట్ల నెరవేరినట్లు బోధకుడిగా,
ప్రవక్తగా, ఉపకారములు చేయవాడిగా, భాషలు మాట్లాడువాడిగా, స్వస్థపరచువాడిగా, సువార్తను ప్రకటించువాడిగా, ఓవర్సియర్గా ఏ విధంగా నీవు నన్ను నీ కొరకు వాడబడాలని నీవు కోరుకున్నావో అలాగే నన్ను అభిషేకించిన ఆయన. నాకు అప్పచెప్పిన చిన్న బాధ్యతలో నాకు ఉన్న చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని నిన్ను మహిమపరచుటకు నీ మందిరములో, నా ఇంటిలో, నా ఆఫీసులో, నా కాలేజీలో, నా హాస్టల్లో నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా నన్ను నిలబెట్టేసయ్యా. అందరిలాగా పాపానికి లొంగిపోక, ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోయేవారిగా నేను ఉండక, క్రీస్తు కొరకు బలమైన సేవకుడిగా, సాక్షిగా నిలబడే శక్తిని నాకు అనుగ్రహించయ్యా. నోరు తెరవండి, అడుగుడి మీకు ఇవ్వబడనని ప్రభు చెప్పి ఉన్నాడు. నాలో కోపం ఉందయ్యా, నాలో అసూయ ఉందయ్యా, నాలో బలహీనతలు ఉన్నాయ్యా, నేను అడిక్షన్లో ఉన్నానయ్యా, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయానయ్యా, ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయానయ్యా, తప్పైన మార్గాల్లో నడుస్తున్నానయ్యా, తప్పుడు సహవాసాల్లో చిక్కుకున్నానయ్యా, అనవసరమైన ఉచ్చుల్లో పడ్డానయ్యా. నాకు కూడా విడుదలుందా? ఉంది, ఉంది, ఉంది. నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు. నువ్వు ఏ స్థితికి గజారిపోయినా, ఏ స్థితిలో ఇరక్కపోయినా, ఎటువంటి సమస్యల్లో చిక్కుకుపోయినా, ఈ రోజు నీవు నమ్మితే అద్భుతం నీ పట్ల జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చెప్పు ఆయనకి, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా చిక్కు, ఇది ప్రభువా నా సమస్య, నాకు విడుదల కావాలేసయ్యా. నోరెత్తండి, నోరు తెరవండి, నాకు మొర్ర పెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఒక్క నిమిషం నోరు తెరిచి దేవుడితో చెప్పండి, నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసమే బ్రతుకుతానేసయ్యా. లోకం కోసం బతికింది చాలయ్యా. సరదాల్లో బతికాననుకున్నాను, ఏమీ లేదని తెలుసుకున్నానయ్యా. మనుషుల మాటలు విని మోసపోయానయ్యా, మనుషుల్ని నమ్ముకొని నష్టపోయానేసయ్యా. నిన్నే నమ్ముకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయని ఎలుగెత్తి నోరెత్తి ప్రభువుకి చెప్పండి. చెవియొగ్గి ఆకాశం నుండి దేవుడు నీ మొర వినాలని, తన హస్తాన్ని చాపి నిన్ను ముట్టాలని, నీవు పడి ఉన్న స్థితి నుండి నిన్ను లేవనెత్తాలని, ఈ రాత్రి ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలని, మన మధ్య దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. నన్నయ్యా, నన్ను 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 దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపోవద్దేసయ్యా. నీ కోసమే బ్రతుకుతానయ్యా, నిన్నే మహిమ పరుస్తానయ్యా. నన్ను వాడుకోయేసయ్యా. సాతాను వాడుకొని వదిలేశాడయ్యా నన్ను. నా తలాంతులు, నా బలము, నా జ్ఞానము, నా శరీరము, నాలో సమస్తము అపవాదికి అప్పగించి నష్టపోయానయ్యా. ఇంకొద్దయ్యా, ఇంకొక క్షణం కూడా అపవాదికి నా మీద అధికారం లేకుండా నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను యేసయ్యా. నన్ను వాడుకో, ఇదిగో నా జీవితం అని ప్రభువుకు చెప్పండి. చెప్పండి, చెప్పండి, నోరు తెరవండి. ఇదిగో దేవా, నా జీవితాన్ని ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నీ ఆత్మతో అభిషేకించయ్యా. నన్ను శక్తిపరుడిగా చేయి, నన్ను పరిపూర్ణుడిగా చేయి, నన్ను పరిశుద్ధుడిగా చేయి, నన్ను ఒక ప్రవక్తగా చేయి, నన్ను ఒక సేవకుడిగా చేయి, నన్ను నీ కొరకు జీవించే సజీవ సాక్షిగా మార్చేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. నిన్ను ప్రేమించిన వీరిని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరిని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరిని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరిని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. మా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నీ ఆలోచనలతో మేము నింపబడినట్లుగా, మా తలంపులు విడిచి నీ తలంపులు నెరిగి నడుచుకున్నట్లుగా ఒక్కొక్కరిని ఈ రాత్రి అభిషేకించమని ఆయన. ఈ ఆవరణలో కూడి వచ్చి నిన్ను ఆరాధించుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై నీ ప్రణాళికలో వాడబడినట్లుగా,
నీ సాక్షులుగా భూదిగంతముల వరకు విస్తరించినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఇంకా ఎవరైనా సాతాను కట్లలో ఉంటే, బంధకాలలో ఉంటే, ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు, సాతానుకు నా మీదకి అధికారం లేదు. పరిశుద్ధాత్ముడు నాకు తోడున్నాడు. నేను జయ జీవితం జీవిస్తానన్న విశ్వాసముతో తిరిగి వెళ్ళుటకు, అంతవరకు నమ్మకంగా జీవించుటకు, దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ, భూదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని లైవ్ లో వీక్షిస్తున్న వారిని కూడా నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.